వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన పల్స్ పోలియో 2026 కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ బృంగి రత్నమాల ఆనంద్ కుమార్ హాజరై చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో ఆయా కౌన్సిలర్లు పాల్గొని పోలియో చుక్కల కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. తల్లిదండ్రులు తమ 5 ఏళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. పిల్లల ఆరోగ్య రక్షణ కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని అధికారులు పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లో NCRW ఆధ్వర్యంలో నిర్వహించిన చట్టసభలో మహిళా రిజర్వేషన్ సాధన సభలో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లు సత్వరమే అమలయ్యేలా దేశవ్యాప్తంగా మహిళలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో భారీ మహిళా సభ నిర్వహించి తమ శక్తిని ప్రదర్శిద్దామని అన్నారు. మహిళలు రాజకీయాల్లో కీలక స్థానాలు ఉంటేనే సమాజంలో నిజమైన మార్పు సాధ్యమవుతుందని, అందుకే చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్లు తప్పనిసరిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళా బిల్లు అమలు చేయకపోతే రాజకీయ పార్టీలకు ఓటు వేయబోమని మహిళలంతా స్పష్టంగా చెప్పే పరిస్థితి తీసుకురావాలని సూచించారు. మహిళల కోసం ధైర్యంగా పార్టీ స్థాపించామని పేర్కొన్న కవిత మహిళలు గర్వపడేలా రాజకీయాలు చేస్తాయని హామీ ఇచ్చారు. మహిళల నాయకత్వాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని, యువ మహిళా నాయకులను తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు. 2022-23లో జంతర్ మంతర్ వద్ద మహిళల బిల్లు కోసం ధర్నాలు నిర్వహించామని, 18 రాజకీయ పార్టీలతో ఈ అంశంపై పార్లమెంట్ లో చర్చ జరిగేలా కృషి చేశామని అన్నారు. ఆ ఒత్తిడితో మహిళా బిల్లుకు ఆమోదం లభించినప్పటికీ ఇప్పటికీ అమలు విషయంలో జాప్యం జరుగుతుందని విమర్శించారు. ఓబీసీ మహిళలకు ప్రత్యేక ప్రాతినిధ్యం, బీసీలకు చట్టబద్దమైన రిజర్వేషన్లు, మైనార్టీ మహిళా నాయకత్వానికి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. తమ పార్టీ తరపున మహిళలకు కనీసం 33% టికెట్ కేటాయిస్తామని, అర్హత కలిగిన మహిళా నాయకులు ఉంటే 50% వరకు కూడా అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. మహిళా బిల్లు అమలు కోసం ప్రజాక్షేత్రంలో విస్తృత ఉద్యమం చేపట్టి మహిళల రాజకీయ సాధికారతను సాధించాల్సిన సమయం వచ్చిందని కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. అన్ని రకాల సమస్యల్ని మొత్తం అందరికీ తెలియజేస్తుంది. ప్రజల్లో తీసుకురావాలి. మీ టీవీ అనేది అందరి టీవీలా ఉండాలి. కల్వకుర్తి ప్రాంత అభివృద్ధికి విశిష్ట సేవలు అందించిన మాజీ శాసనసభ్యులు, మాజీ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్, DCCB అధ్యక్షులు, కల్వకుర్తి సమితి అధ్యక్షులుగా సేవలందించిన ద్యాప గోపాల్ రెడ్డి గారి 100వ శత జయంతి ఉత్సవాలు ఉదయం 10 గంటలకు కల్వకుర్తి పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కల్వకుర్తి ఎమ్మెల్యే కస్టడి నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ద్యాప గోపాల్ రెడ్డి గారి సేవలను స్మరించుకుంటూ ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఆయన ప్రజాసేవను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మీడియా ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని బృంగి రత్నమాల ఆనంద్ కుమార్ కోరారు. మెదక్ లైఫ్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంతో నాయని జలాల్పూర్ గ్రామ పాలకవర్గం ఆధ్వర్యంలో ఆదివారం నాడు గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి గ్రామంతో పాటు పరిసర ప్రాంతం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై వైద్య సేవలను పొందారు. హాస్పిటల్ కు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ ముజీబ్, డాక్టర్ గౌతమ్, డాక్టర్ అంజలి, డాక్టర్ జీవన జ్యోతి, డాక్టర్ చక్రవర్తి తదితరులు రోగులను పరీక్షించి వైద్య సలహాలు అందజేశారు. శిబిరంలో ఉచితంగా ECG, రక్తపోటు, షుగర్, BP పాటు ఇతర అవసరమైన రక్త పరీక్షలు నిర్వహించారు. వైద్యుల సూచనల మేరకు అవసరమైన మందులను కూడా ఉచితంగా పంపిణీ చేశారు. సామాజిక సేవల్లో భాగంగా గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో ఈ మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు హాస్పిటల్ MDలు నదీం, మహమ్మద్ మన్సూర్ తెలిపారు. ఈ వైద్య శిబిరం ద్వారా నాయని జలాల్పూర్ గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఆరోగ్య పరీక్షలు చేయించుకొని ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అన్ని రకాల సమస్యల్ని మొత్తం అందరికీ తెలియజేస్తుంది. ప్రజల్లో తీసుకురావాలి. మీ టీవీ అనేది అందరి టీవీలా ఉండాలి. జడ్చర్ల అర్బన్ రూరల్ మండలాలలో జూలై 28 నుండి జూలై 30 వరకు 3 రోజుల పాటు పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నట్లు వైద్యాధికారి డాక్టర్
మనుప్రియ తెలిపారు. 0 నుండి 5 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి 2 చుక్కలు పోలియో వ్యాక్సిన్ అందించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. జడ్చర్ల రూరల్ లో 5,412 మంది చిన్నారుల కోసం 47 పోలియో బూత్లు, అర్బన్ లో 6,243 చిన్నారుల కోసం 33 బూత్లు, 4 ట్రాన్సిస్ పాయింట్లు ఏర్పాటు చేశారు. మొత్తం 11,655 మంది చిన్నారులకు టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. బూత్ కు రాని చిన్నారులకు ఇంటింటికి వెళ్లి టీకాలు వేయడంతో పాటు వలస కార్మికుల పిల్లలు, ఇటుక బట్టీలు, నిర్మాణ ప్రాంతంలో బస్టాండ్, రైల్వే స్టేషన్లలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. 5 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా 2 చుక్కల పోలియో మందు వేయించి పోలియో రహిత భారతదేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆరోగ్య శాఖ తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. అచ్చంపేట నియోజకవర్గంలోని బంగూరు పట్టణంలో అనంతరాములు కాలనీలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పాల్గొన్నారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి బాలలే పునాది అని అన్నారు. పోలియో రహిత భారతదేశాన్ని కొనసాగించడంలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకమని పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఒక్క చిన్నారి కూడా పోలియో బారిన పడకుండా ప్రభుత్వం, ఆరోగ్య శాఖ సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. పిల్లల భవిష్యత్తు కోసం ఈ అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పల్స్ పోలియో వ్యాక్సినేషన్ ప్రోగ్రాము స్టార్ట్ కావడం జరిగింది. ఇది ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ పల్స్ పోలియో ప్రోగ్రాము ప్రతి ఊరిలో, ప్రతి వాడలో, ప్రతి గల్లీలో అంతటా కూడా ఈ మెడికల్కి సంబంధించినటువంటి ఏఎన్ఎంలు కానీ, ఆశా వర్కర్స్ కానీ, అట్లాగే సబ్ సెంటర్ ఏఎన్ఎం డాక్టర్స్ బూత్ స్థాయిలో అంతటా కూడా బ్రహ్మాండంగా ఈ పల్స్ పోలియో ప్రోగ్రామ్ 3 days ఉంటుంది. ఇది పల్స్ అంటే అప్పుడప్పుడు వేసేదాన్ని పల్స్ పోలియో, పల్స్ అంటే ఇట్లా ఈ పల్స్ పోలియో ప్రోగ్రాం వల్ల ఈ పోలియో వ్యాక్సినేషన్ 2 చుక్కలు జీవితాంతం రక్షణ, 2 చుక్కలు జీవితాంతం మనకు రక్షణ ఇస్తుంది. ఈ భారతదేశంలో పోలియో లేకుండా మసూచి అంటే స్మాల్ పాక్స్, అమ్మవారు లేకుండా చికెన్ పాక్స్, మీజిల్స్, మమ్స్ ఇటువంటివి ఈ రోగాలన్నిటి కూడా పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయడం జరిగింది. దీనికంత ప్రధానమైన కారణం ఏంటంటే ఒకటి వ్యాక్సినేషన్ రావటం, రెండవది వ్యాక్సినేషన్ కూడా బ్రహ్మాండంగా ప్రతి గల్లీ నుంచి ఢిల్లీ వరకు అంతటా కూడా బ్రహ్మాండంగా మా మెడికల్ డిపార్ట్మెంట్ బ్రహ్మాండంగా ఇవాళ ఈ పల్స్ పోలియో ప్రోగ్రాం నడిపిస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి, రాష్ట్ర పెద్దలు ముఖ్యమంత్రి నల్లమల్ల పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఆలోచన మేరకు గత ప్రభుత్వంలో గారి కంటిన్యూస్ ప్రాసెస్ ఇచ్చారు. వ్యాక్సినేషన్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. మరి మన తెలంగాణ రాష్ట్రంలో ఈ వ్యాధులు కమ్యూనికేబుల్ డిసీజెస్ రాకుండా అవి ఉండకూడదు, పూర్తిస్థాయిలో రూపుమాపాలని చెప్పి రూపుమాపడం జరిగింది. ఇది చిన్న ఉదాహరణ, స్మాల్ పాక్స్. నేను చిన్నగా ఉన్నప్పుడు అమ్మవారు అంటే అమ్మోరు అనేది అమ్మవారు ముఖం మీద నల్ల నల్ల ఈ స్పాట్స్ వచ్చేది. ఇప్పుడు దానికి పూర్తిస్థాయిలో కంట్రోల్ అయ్యింది. కలరా కంట్రోల్ అయ్యింది. మీమ్స్, మిజిల్స్ ఇవన్నీ కూడా కంట్రోల్ అయిపోయినాయి. అయినప్పటికీ కూడా ఈ కొత్తగా పుట్టే పిల్లలకు ఇది రాకుండా ఈ పల్స్ పోలియో వ్యాక్సినేషన్ అనేది చాలా బ్రహ్మాండమైనటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమం. దయచేసి ప్రజలకు నా విజ్ఞప్తి ఏంటంటే 0 నుంచి 5 years మధ్య ఉన్న వాళ్ళు అందరూ కూడా మీరు మీ కేంద్రం, మీ ఊర్లో కానీ, మీ సబ్ సెంటర్ కానీ, మీ హాస్పిటల్ కానీ, ఈ బూత్లో కూడా ప్రతి చోట కూడా ఈ కౌంటర్స్ పెట్టాం. దీనికి రూపాయి కట్టాల్సిన పని లేదు. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్లని వేస్తాం. దయచేసి మీరు వెళ్తే చాలు, అక్కడ ఉన్న సిస్టరు పల్స్ పోలియో వ్యాక్సినేషన్ 2 చుక్కలు ఓరల్ పల్స్ పోలియో వ్యాక్సినేషన్ నోట్లు 2 చుక్కలు వేస్తే ఆటోమేటిక్గా ఆ ఇమ్యూనిటీ పెరుగుతుంది. కాబట్టి దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, అట్లాగే మా మెడికల్ డిపార్ట్మెంట్ కూడా డెడికేటెడ్ వర్క్ చేస్తూ ఉన్నారు, ఈ కమిట్మెంట్తో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళని కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.